హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ అయితే చాలా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అమెజాన్లో కొన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశాను. అండ్ రీసెంట్గా మా ఇంటికి దగ్గరలో ఒక హ్యాండిక్రాఫ్ట్ బజార్ అయితే పెట్టానమాట. ఎవ్రీ ఇయర్ సమ్మర్లో హైదరాబాద్లో ఎగ్జిబిషన్స్, ఇలాంటి హ్యాండిక్రాఫ్ట్ బజార్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటాయి. సో అక్కడ నేను ఏం తీసుకున్నాను ఈ వీడియోలో చూపించేస్తాను. నేను రెక్లైనర్ కవర్స్ కావాలని చెప్పి అమెజాన్లో కొన్ని ఆర్డర్ చేశాను అనమాట. సో నాకు ఇక్కడైతే 2 కైండ్స్ ఆఫ్ మ్యాట్స్ అయితే కనిపించినాయి. ఒకటి ఏంటంటే సోఫా మ్యాట్, ఇంకోటి రెక్లైనర్ మ్యాట్ అనేది అయితే కనిపించింది అనమాట. సో దానికి డిఫరెన్స్ ఏంటా అని చెప్పేసి నేను కావాలని 2 ఆర్డర్ చేశాను. సో చూడండి, ఇది ప్రింటెడ్ రెక్లైనర్ సోఫా మ్యాట్ అని ఉంది, ఇదేమో ప్రింటెడ్ క్విల్టెడ్ సోఫా మ్యాట్ అని ఉంది. సో ప్రైస్ అయితే పెద్ద వేరియేషన్ లేదండి, ఒకటి 900 ఒకటి 1000 రూపీస్ ఉంది. సో బట్ నేను 2 ఆర్డర్ పెట్టాను, ఏది బాగుంటే అది ఉంచుకుందాము. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటో చూద్దామని చెప్పేసి నేను లాస్ట్లో అయితే ఆ బిట్ యాడ్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇవైతే 2 సేమ్ లాగా ఉన్నాయంటే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఎందుకు డిఫరెన్స్ లేదంటే 2 సేమ్ బ్రాండ్లో అనమాట. సో చూడండి, 2 సేమ్ బ్రాండ్ సేమ్ మెటీరియల్ కూడా. సో ఇదిగోండి ఇది, అండ్ ఇంకొకటి ఇది సేమ్ బ్రాండే కానీ ఒకటి సోఫా కవర్, ఒకటి రెక్లైనర్ కవర్. సోఫా కవర్ అంటే కొంచెం చిన్నగా వచ్చింది, రెక్లైనర్ కవర్ అయితే కొంచెం పెద్దగా వచ్చింది అనమాట. అంతకుమించి తేడా ఏమీ లేదు. సో ఇవైతే ఆర్డర్ చేశాను. సో మీకు క్వాలిటీ కూడా చూపిస్తాను, చూసేయండి. దీనికి ఏంటంటే ఇట్లా సైడ్కి ఇట్లా పాకెట్స్ కూడా వచ్చినాయి అనమాట, 2 సైడ్స్న. సో మా రెక్లైనర్ కావాలని చెప్పేసి నేనైతే ఇవి ఆర్డర్ చేశాను. నాకు 2 ఒకేలాగా అనిపించినాయి. ప్రైస్ డిఫరెన్స్ ఉండబడికి డౌట్ వచ్చిందనమాట, ఎందుకు ప్రైస్ డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెట్టిన తర్వాత నాకు అనిపించింది అనమాట, ఒకటి సోఫా కవర్, ఒకటి రెక్లైనర్ కవర్ అని చెప్పేసి. సో నేను మా రెక్లైనర్ వేసిన తర్వాత వీడియో అయితే తీసి యాడ్ చేస్తాను లాస్ట్లో, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే నేను ఇది ఆర్డర్ పెట్టానండి, ఇది వాల్పేపరు. ఈ వాల్పేపర్ నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను కానీ ఆర్డర్ పెట్టట్లేదు, ఎందుకంటే రిటర్న్ ఆప్షన్ లేదనమాట దీనికి. సో ఇదైతే 180 రూపీస్ పడింది నాకు. 45 into 500 సెంటీమీటర్స్ ఉందన్నమాట లెంత్ అయితే ఇది. సో రిటర్న్ లేదు కదా అని చెప్పేసి నేనైతే ఆర్డర్ చేయలేం, బట్ ఫైనల్గా వచ్చింది. నాకు కొన్ని కావాలి, కొన్ని మా ఇంట్లో కొంత ఓల్డ్ ఫర్నిచర్ ఉందన్నమాట. సో దానికి స్టిక్ చేద్దాము, ఇది ఇలాంటి వీడియోస్ బాగా ట్రెండ్ అవుతుంది కదా యూట్యూబ్లో. సో దానికోసం అని చెప్పి అయితే నేను ఇది ఆర్డర్ చేశాను అనమాట. దీంట్లో చాలా కలర్స్, చాలా ప్రైజెస్, చాలా డిఫరెంట్ ఉన్నాయండి, ఇది అందరికీ తెలిసిందే. ఇది ఒకటి ఆర్డర్ పెట్టాను నేను. అండ్ ఇంకొకటి, నేను మా ఇంటి దగ్గరలో ఉన్న హ్యాండిక్రాఫ్ట్ బజార్కి వెళ్ళినప్పుడు అయితే నాకు చాలా బాగా కలెక్షన్ అయితే నచ్చిందండి. అక్కడ శారీస్ కానీ ఇలాంటి జాడీలు కానీ చాలా బాగున్నాయి. జాడీలు అయితే అసలు అందరు తెగ కొంటున్నారు. ఇప్పుడు జాడీల సీజన్ కదండి పచ్చళ్ళు పెట్టుకోవడానికి. సో అందుకని నేను కూడా కొన్ని తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా నాకు ఇలాంటిది ఒకటి ఉంది, ఇంకొకటి కావాలని చూస్తున్నాను, బట్ సేమ్ సైజ్ అయితే నాకు దొరకలేదు. లక్కీలు ఇక్కడ హ్యాండిక్రాఫ్ట్ బజార్లో అయితే ఇది దొరికిందనమాట. ఇది క్వాలిటీ అయితే చెప్పాలండి చాలా బాగుంది. క్వాలిటీ మాత్రం నాకు మెయిన్ క్వాలిటీ నచ్చింది, అందుకే ప్రైస్ కొంచెం ఎక్కువైనా కూడా నేను పర్వాలేదని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి, నేను ఇలాంటిది 2 years బ్యాక్ నుమాయిష్లో తీసుకున్నానండి. సో ఇది నేను నుమాయిష్లో తీసుకుంది, ఇది ఇక్కడ తీసుకుంది. ఇదైతే చాలా హెవీగా ఉంది అండ్ కంపేర్ టు నుమాయిష్ 1. ఎక్కడైనా సరే నుమాయిష్ అని కాదండి, మనం ఎక్కడైనా సరే జాడీలు కొంటున్నప్పుడు జాడీలో చాలా రకాలు ఉంటాయని నాకైతే ఈ బజార్కి వెళ్ళినప్పుడు అయితే అనిపించింది. సో అతను చెప్తున్నాడు అనమాట, సో మంచి నాలెడ్జ్ పర్సన్ లాగా ఉన్నాడు. మనం ఏదైనా అడిగితే ఇది క్వాలిటీ డిఫరెన్స్ ఉందో చెక్ చేయండి అని చెప్పి క్వాలిటీస్ చూపిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఇది ఎంత క్వాంటిటీ పట్టిద్దని కూడా చెప్తున్నాడు అనమాట. ఇదైతే 1 kg అని చెప్పాడు. అండ్ ఇట్లాంటివి నేను వేరేవి కూడా తీసుకున్నాను, చూపిస్తాను. ఇదైతే కొంచెం ప్రైస్ ఎక్కువ పడింది నాకు, ఇది 260 రూపీస్ పడింది. ఇది నేను నుమాయిష్లో అయితే 200 రూపీస్ తీసుకున్నాను అనమాట ఇది. సో క్వాలిటీ బాగుంది కదా అని చెప్పేసి తీసేసుకున్నాను ఇంకా నేను ఇది. అండ్ ఇంకొకటి 2 చిన్న జాడీలు చూస్తున్నాను నేనైతే. ఇవి ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నాను అండి. ఇవి మీషోలో ఉన్నాయి, అమెజాన్లో ఉన్నాయి, చాలా ఆన్లైన్ స్టోర్స్లో అయితే ఉన్నాయి. బట్ అందరూ ఏంటంటే బ్రోక్ అయిపోయి వస్తున్నాయి అని చెప్తున్నారు. సో అందుకని నేను డైరీ వెళ్ళిపోయాను అనమాట. బట్ ఇక్కడైతే నాకు దొరికినాయి. ఇది క్వాలిటీ అయితే సూపర్బ్ ఉంది. నేను ఎన్నిసార్లు క్వాలిటీ ఎందుకు అని అంటున్నానంటే, నాకు ఇతను చెప్పాడు అనమాట, ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇది క్వాలిటీ చూడండి ఎట్లా ఉంది, దీని థిక్నెస్ చూడండి అని. సో అవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది అనమాట దీంట్లో క్వాలిటీస్ ఉంటాయి అని చెప్పేసి. సో అందుకనే చెప్తున్నా, ఎవరైనా కొత్తగా తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోండి. సో ఇలాంటివి నేను 2 pieces తీసుకున్నానండి. సో ఇవి జోడీ తీసుకున్నాను అనమాట. నాకు 2 కలిపి 350 రూపీస్ అట్లా పడ్డాయి. సో ఆన్లైన్లో కూడా ఇంచుమించు ఇలాంటి ప్రైజెస్లో ఉన్నాయి, బట్ బయట నాకు దొరుకుతున్నాయి కదా అని చెప్పి నేనైతే ఇవి తీసేసుకున్నాను. సో ఇవి 2 తీసుకున్నాను.
నాకు అక్కడైతే ఎంత బాగా నచ్చినాయో, చాలా కలెక్షన్ ఉంది. బట్ ఇవి ఎంతో ఇష్టపడి తీసుకుంటామా, దీన్ని ఎంత ఇష్టంగా తీసుకుంటాం అంత కేర్ఫుల్గా అయితే చూసుకోవాలి. సో అందుకని చెప్పేసి నేనైతే ప్రజెంట్ అయితే ఇవి రెండు తీసుకున్నాను. సో ఫ్యూచర్లో తీసుకుంటాను ఇలాంటివి. అండ్ ఇంకోటి మా చెల్లి కొన్ని తీసుకుంది. సో అవి కూడా నేను మీకు వీడియోలు చూపించేస్తానని చెప్పి అయితే తన దగ్గర తీసుకున్నాను. అవి ఏంటంటే యాక్చువల్గా ఇవన్నీ ర్యాప్ చేసి ఉన్నాయి అనమాట. మీకు సౌండ్ వస్తుంది అని చెప్పేసి నేను వీడియో తీసి ఎడిట్ చేస్తాను, నాకు అర్థమైంది. అందుకని మొత్తం ఆ వీడియో అంతా డిలీట్ చేసి ఆ పేపర్స్ అన్నీ తీసేసి మళ్ళీ నేను కొత్తగా ఇంకొక వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో ఇవి రెండు తీసుకుంది తను. ఇవైతే చాలా చాలా బాగున్నాయండి. ఇవి రెండు ఇలాంటివి అయితే ఎంతమంది పర్చేస్ చేస్తున్నారో యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ బాగా ట్రెండ్ అయిపోయినాయి అండి ఇలాంటి కప్స్. యాక్చువల్గా నేను ఇంటికి వచ్చిన తర్వాత మా చెల్లిని అడిగాను, ఇవి ఎందుకు తీసుకున్నావు, ఇంత పెద్ద మనం కాఫీ తాగము పాలు తాగము ఇంత పెద్దవి ఎందుకని అని చెప్పేసి. తను ఏమందంటే అక్క ఇట్లాంటివి మనకి సూప్స్కి కానీ లేకపోతే ఏదైనా జావకు కానీ చాలా బాగుంటుంది, లేకపోతే సగ్గుబియ్యం పరమాణం కానీ అవేంటంటే ఇట్లా బౌల్తో పట్టుకుంటే కాలుతుంది అక్క, ఇట్లా హ్యాండిల్స్ ఉంటే ఏంటంటే మనకి బాగుంటుంది కదా తాగటానికి అని చెప్పేసింది. సో ఓ మై గాడ్, నాకు దీనికి యూజ్ చేస్తారని తెలిస్తే నేను కూడా తీసుకునేదాన్ని కదా అని అనిపించింది. ఇట్లాంటివి తను మీషోలో కూడా చూసిందంట, మీషోలో అమెజాన్లో. బట్ డైరెక్ట్గా ఉంది కదా పర్వాలేదు తీసుకుంటానని చెప్పేసి తీసుకుంది అనమాట తను. ఇవి రెండు 350 రూపీస్. అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా అస్సలు వెతుక్కునేవి ఏంటంటే ఇవి మట్టి పాత్ర. సో ఒకటి కొంచెం అటు ఇటుగా ఉంది, ఇంకా దాని లైఫ్ స్పాన్ అయిపోయింది అనుకుంటే మాత్రం నేను వెంటనే ఇంకొకటి అకామిడేట్ చేస్తానండి ఇలాంటిది. దాని ప్లేస్లో ఇది రీప్లేస్ చేసేస్తాను. ఎందుకంటే మట్టి పాత్రలు బాగా అలవాటు అయిపోయినాయి నాకు. యాక్చువల్గా నేను మట్టి పాత్రలు శిల్పారంలో తప్ప బయట ఎక్కడ తీసుకోను. ఒకసారి తీసుకున్నాను బయట, తీసుకుంటే అది బ్లాస్ట్ అయిపోయింది. ఆ వీడియో కూడా తీసి పోస్ట్ చేశానండి నేను. సో నాకు చాలా భయం వేసింది. అక్కడ తీసుకున్న మూడు రెండు తీసుకున్నాను. అవి రెండు పేలిపోయినాయి అనమాట స్టవ్ మీద. అసలు కొద్దిగా ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నేను దగ్గర లేకపోతే నాకు ఫేస్ మీద పడేది అది. నేను ఎందుకు అటు పక్కకు తిరిగేలోపే బ్లాస్ట్ అయిపోయింది అనమాట. నాకు అప్పుడు అనిపించింది దేవుడే ఉన్నాడు నన్ను కాపాడాడు అని అనిపించింది నాకు. అది ఇట్లనే ఏదో నేను నవరాత్రులు ఏదో చేసుకుంటున్నానండి, అప్పుడు జరిగిందనమాట అది. సో నాకు చాలా బాగా అనిపించింది, మనం చేసే పూజలు దేవుడు మనల్ని కాపాడుతాడు అని. సో ఇది ఒకటి నాది శిల్పారంలో తీసుకుంది, అది ఇంకా లైట్గా క్రాక్స్ వచ్చేసినాయి, ఇంకెన్ని రోజుల్లో ఉండదు అది. సరేలే అని చెప్పి ఇక్కడ తీసుకున్నాను అనమాట. నేను డౌట్ఫుల్గానే తీసుకున్నాను. ఇది కొంచెం పలుచుకుందండి వెన్ కంపేర్ టు శిల్పారామం ప్రొడక్ట్స్. శిల్పారామంలో ఏంటంటే బాగా తిక్కుగా ఉంటాయండి, కొంచెం ఎక్కువ రోజులు వస్తాయని చెప్పొచ్చు బయట వాటికన్నా. ఇది చూసారు కదా ఫినిషింగ్, అది అయితే చాలా చాలా బాగుంది, నాకు కావాల్సిన సైజులో దొరికింది. ప్రైస్ కూడా ఏం తక్కువ లేదు, 260 రూపీస్ అట్లా ఉంది ఇది. సో నేను వెతుక్కొని తీసుకున్నాను అనమాట. లక్కీగా ఏంటంటే వాళ్ళు పెద్దవాళ్ళు లోపలికి వెళ్ళి చెక్ చేసుకోమ్మా అన్నారు. సో మూత కూడా నాకు కరెక్ట్గా నచ్చింది, దొరికింది. అండ్ వాళ్ళు కూడా మీకు ఏది కంటే అది తీసుకోండి అన్నారు. సో ఇదైతే తీసుకున్నాను, 260 రూపీస్ పడింది. ఇది కొంచెం పల్చగా ఉంది, ఇది వాడి దీని ఇది ఎట్లా ఉందని అయితే నేను కమింగ్ అప్ వీడియోస్లో చెప్తాను. దీన్ని ఏంటంటే వెంటనే యూజ్ చేయకూడదు. నేను ఆల్మోస్ట్ 2019 నుంచి వాడతానండి మట్టి పాత్రలు, కంటిన్యూస్గా వాడుతూనే ఉన్నాను. ఇవి యూజ్ చేసిన తర్వాత వేరే పాత్రలో వండబుద్ధి కావట్లేదు అనమాట. అండ్ చాలా చాలా టేస్ట్ అయితే ఉంటాయి. అండ్ దీనికి మెయింటెనెన్స్ అయితే ఉంటుంది, కన్ఫర్మ్గా చెప్తున్నాను. మన క్లీనింగ్ ప్రాసెస్ కానీ అండ్ చాలా జాగ్రత్తగా అయితే యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నేను లాస్ట్లో అయితే ఇవి రెక్లైనర్ కవర్స్ వేసి దాంట్లో చూపిస్తాను, సో అప్పుడు మీకు తెలుస్తుంది. సో అది అండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నాకైతే మాత్రం ఇవన్నీ చాలా చాలా బాగా నచ్చినాయి. అండ్ అమెజాన్లో కూడా క్వాలిటీ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి. మీకు ఏదైనా సోఫా కవర్ కానీ సింగిల్ సీటర్ కానీ డబల్ సీటర్ కానీ 3 సీటర్ కానీ ఇట్లా కావాలనుకుంటే మాత్రం దీంట్లోనే మీకు కింద సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ అయితే నేను కింద ఇస్తాను. అండ్ ఇంకొకటి ఇవి ఉన్నాయి కదా జాడీలు, ఇవి కూడా నాకు మీషోలో అమెజాన్లో కనిపించినాయి. సో ఎవరైనా బయట దొరకని వాళ్ళు కొనాలనుకుంటే మాత్రం వీటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసేయండి. ఆ లింక్స్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను. సో రీసెంట్గా అయితే నేను వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తున్నానండి, మీరు మిస్ అయితే చూడండి. వ్లాగ్స్ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అనుకుంటున్నా. ప్రీవియస్గా నేను రెఫ్రిజిరేటర్ సామ్సంగ్ హైయర్ ఇట్లాంటి కొన్ని బ్రాండ్స్ రెఫ్రిజిరేటర్స్ కూడా సమ్మర్ కదా అని చెప్పేసి కొన్ని బయటికి వెళ్ళినప్పుడు క్రోమాలో తీసాను అనమాట, అది పోస్ట్ చేశాను. అది మిస్ అయితే చూడండి. నేను విత్ ప్రైజెస్ అండ్ స్టోరేజ్ కూడా దాంట్లో చూపించాను. మీరు పాజ్ చేసుకుంటూ చూస్తే స్టోరేజ్ కూడా మీకు
ఎంత స్టోరేజ్ ఉంది, ఎంత ప్రైస్ ఉంది అనేది తెలుస్తుంది. సో నేను చూపించిన ప్రైస్ కన్నా ఇంకా మీకు డిస్కౌంట్స్ అయితే వస్తాయని చెప్పారు స్టోర్లో. సో అది అండి రోజు వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోతుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతా. కీప్ స్మైలింగ్, స్టే ట్యూన్, బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.